వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోనసీమ అభివృద్ధికి బాలయోగి కృషి చిరస్థాయిగా నిలిపిందని వెల్లడి. వేర్లపాడ్ల మండలం గోకరాజుపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీష మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని రీసర్వేపై అవగాహన కల్పిస్తూ రీసర్వే చేస్తున్నామని వెల్లడి. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ కి గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తున్నామన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్. లోక్సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం గొల్లపూడి తన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు ముఖ్యమంత్రికి అత్యంత ఆత్మీయుడుగా కోనసీమ అభివృద్ధికి బాలయోగి కృషి చిరస్థాయిగా నిలిపిందన్నారు. వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో కలెక్టర్ లక్ష్మీష మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని రీసర్వేపై అవగాహన కల్పిస్తూ రీసర్వే చేస్తున్నామని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రైతులు సహకరించి అధికారులకు తమ పంట పొలం సరిహద్దులు చూపించాలని కోరారు. ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క గ్రామం తీసుకొని చాలా డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క రైతులకి తెలియజేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ భూమి మీద వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారంగా అలాగే వాళ్ళకి సరిహద్దుల ప్రకారంగా ఆ సర్వే చేసి అక్కడ పాయింట్స్ ఫిక్స్ చేసి అంటే ఏంటి లాట్ లాంగ్ జియోగ్రఫికల్ జియో ఫెన్సింగ్ లాగా చేసి ఆ శాటిలైట్ ద్వారా ఆ పాయింట్ నిర్ధారించి దాని ద్వారా మళ్ళీ కంప్యూటర్ ఎక్కించి ఎల్పిఎం ఫామ్ చేసి దాంట్లో వాళ్ళకి ఆన్లైన్ ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు చాలా విస్తృతంగా అలాగే డీటెయిల్డ్ గా రీసర్వే అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రతి ఒక్క రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఈ రీసర్వే యాక్టివిటీ ద్వారా వాళ్ళ పాయింట్స్ అయితే ఉంటాయి సరిహద్దులు అవి డిజిటల్ గా రికార్డ్ అయిపోతున్నాయి. అంటే లాట్ లాంగ్ తో పాటు తర్వాత మనము ఆన్లైన్ లో కంప్యూటర్ చూసుకుని లేదా మొబైల్ తో కానీ ఆ పాయింట్ కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ మనము బౌండరీ ఎవరైనా మార్చేసినా లేదా ఏదైనా అక్విజిషన్ అయినా కూడా మన పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది డిజిటల్ గా రికార్డ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈవెన్ ఇంచ్ కూడా డిఫరెన్స్ రాకుండా ఇది పర్ఫెక్ట్ గా ఉండే రీసర్వే యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. దీనికి మెయిన్ సపోర్ట్ ఏంటంటే రైతులందరూ ఫీల్డ్ కి వచ్చి వాళ్ళ సరిహద్దులు చూపించాలి. ముఖ్యంగా కొంతమంది రైతులు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, లేదా వేరే దగ్గర పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు వచ్చి మీ సమక్షంలోనే సర్వే చేయించుకోండి అని చెప్తున్నాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైతులకి ఎటువంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు దీనికి. అట్లాగే ఈ టైంలో కొంతమంది ఫ్యామిలీ పార్టిషన్ చేసుకుని ఉంటారు, కొంతమంది కొనుక్కొని ఉంటారు కానీ ఇంకా మ్యూటేషన్ జరిగి ఉండదు, కొంతమంది అమ్మేసి ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అది డివైడ్ అయ్యి ఉండదు. సో ఇటువంటివన్నీ ఇప్పుడు మనం వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా. సో ఇది కూడా అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ వచ్చి దీనికి సహకరించి ఈ రీసర్వే యాక్టివిటీని సక్సెస్ఫుల్ గా చేయడానికి మీరు అంటే ఇది మీకు ఉపయోగమే, రైతులకు ఉపయోగం ఉండేది. దీనికి అన్ని యంత్రాంగం అంత సిద్ధంగా ఉంది, ఫీల్డ్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకొని చేస్తున్నాము. ఎందుకు ఒక గ్రామం అంటే అన్ని గ్రామాలు ఒకసారి చేయడానికి వెళ్తే ఫోకస్ చేయలేరు, హడావిడిగా చేసేసి మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కూడా అలా జరిగింది, అది కంప్లైంట్ వస్తున్నాయి, అవి కూడా తీసుకుంటున్నాము. అటువంటి తప్పులు జరగకుండా చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్ గా చేయడానికి ఈ రీసర్వే చేస్తున్నాము. ఇది ఒక రెవల్యూషనరీ యాక్టివిటీ అని చెప్పవచ్చు. బికాస్ వన్స్ ఈ డిజిటల్ గా మనము జియో లొకేషన్స్ తో ఆ బౌండరీస్ ఫిక్స్ చేస్తే సో ఎవరు మార్చలేరు దాన్ని. సో ఎక్కడ ఒక్కొక్కసారి ట్యాంపర్ అయిపోతుంది లేదా డాక్యుమెంట్స్ పోయింది, ఇవన్నీ ఏమి ఉండవు. ఒకసారి డిజిటల్ రికార్డ్ అయితే ఆన్లైన్ లో ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. ఐపీఎల్ మ్యాచ్ల వివరాలు, ఈ మ్యాచ్ నిర్వహించేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులు తెలియజేసేందుకు మంగళవారం వైజాగ్ లోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్ మీటింగ్ జరిగింది. అనంతరం గ్రౌండ్ లో చేపట్టిన ఆధునీకరణ పనులు పరిశీలించారు. అలాగే గ్రౌండ్స్ లో ఏసీఐ అధ్యక్షుడు ఎంపీ కేశవ శివనాథ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖాభద్ర బాగ్జీ బ్యాట్ చేత పట్టుకుని సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మ్యాచ్ నిర్వహించేందుకు సహకరించిన బీసీసీఐ వారికి వైజాగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్ గా
ఒప్పుకున్నందుకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్య సంస్థ జిఎంఆర్ గ్రూప్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్టేడియంలో మార్చి 24న తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ తో మార్చి 30న ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఢిల్లీ క్యాపిటల్స్ ను వైజాగ్ లో మ్యాచ్లు ఆడేందుకు చాలా కష్టపడి ఒప్పించినట్లుగా తెలిపారు. వారు ముఖ్యంగా గ్రౌండ్ లోని ఫ్లడ్ లైట్స్ సమస్య గురించి చెప్పారు. అలాగే బ్యాక్స్ లేవన్నారు. అలాగే వారు కోరిన విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ స్టేడియాన్ని 2 నెలలు ఆధునీకరించడం జరిగిందన్నారు. దేశంలో క్రికెట్ కి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో దేశంలోని అన్ని స్టేడియాలను ఆధునీకరిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని ఆధునీకరించినట్లుగా చెప్పారు. అతి తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేశాము. మిగిలిన పనులు సెకండ్ ఫేజ్ లో పూర్తి చేసి మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న క్రికెట్ స్టేడియాల కంటే ధీటుగా అన్ని సౌకర్యాలు వసతులు ఉండే విధంగా ఈ గ్రౌండ్ తయారు చేసి చూపిస్తామని అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రేక్షకుల కోసం గ్యాలరీను ఆధునీకరించడం జరిగిందన్నారు. గ్రౌండ్ లో 250 టాయిలెట్స్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆధునీకరణలో భాగంగా గ్రౌండ్ మొత్తం ఎల్ఈడి ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకోసం దాదాపు 9.5 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా తెలిపారు. గ్రౌండ్ ఆధునీకరణ కోసం దాదాపు 40 కోట్ల రూపాయల ఖర్చు అయిందన్నారు. ఈ ఖర్చు మొత్తం 2.5 ఏళ్లలో రాబట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పారు. బీసీసీఐ ఈ గ్రౌండ్ ను అంతర్జాతీయ స్థాయి ఆధునీకరిస్తే మరిన్ని మ్యాచ్లు ఈ గ్రౌండ్ లో జరిగే విధంగా సహకరిస్తామని బీసీసీఐ మాట ఇచ్చినట్లుగా తెలిపారు. మంగళవారం ఉదయం బీసీసీఐ ప్రతినిధులు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధులు, వైజాగ్ జిల్లా కలెక్టర్ హరేంద్రధీర ప్రసాద్, ఇతర జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటు ఏసీఏ అపెక్స్ బాడీతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులతో మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం గాడిలో పెడుతుందని, రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. అనంతరం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్భద్ర బాగ్జీ మాట్లాడుతూ క్రీడాకారులకి, ప్రేక్షకులకి ఎలాంటి అవాంతరాలు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత విజండ్ల, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సిద్ధార్థ గౌతమ్, బీసీసీఐ నుంచి అభయ్, ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ దంతు గోరు విష్ణుతేజ్లతో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. శాసనమండలి సమావేశాలు 4వ రోజుకు చేరుకున్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన సమస్యలతో సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రులు జవాబులు ఇచ్చారు. ఏ ప్రశ్న చర్చకు వచ్చినా గత 5 ఏళ్లలో ఏమి జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ఏం మార్పు వచ్చిందనే అంశాలపై మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు 4వ రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు చైర్మన్ కొయ్య మోషన్ రాజు అధ్యక్షతన మొదలయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. తల్లికి వందనం పథకం కింద కేటాయించిన నిధులు, గతేడాది పంపిణీ చేసిన వివరాలపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్న వేశారు. 9,407 కోట్ల నిధులు బడ్జెట్లో కేటాయింపులు జరిపామని, త్వరలోనే గైడ్ లైన్స్ ప్రకటించి పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని జవాబిచ్చారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులపై మహిళా ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, వరదు కళ్యాణిలు ప్రస్తావించిన ప్రశ్నలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జవాబిచ్చారు. 2013 పోస్ట్ చట్టం అమల్లో ఉందని, గడిచిన 5 ఏళ్లలో 85 కేసులు నమోదయ్యాయని, 24 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ బాలికల హాస్టల్స్ కు మరమ్మతులు అంశాలపై ఎమ్మెల్సీ అశోక్ బాబు వేసిన ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం హాస్టల్స్ ను విస్మరించిందని, కూటమి ప్రభుత్వం హాస్టల్స్ కు మరమ్మతులు, ఆధునీకరణ చేపట్టడంతో పాటు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించే చర్యలు చేపట్టిందన్నారు. డిఎస్సి నోటిఫికేషన్, చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం, బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు అంచనాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ పాడాలో అక్రమాలపై ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించిన మంత్రులు సమాధానమిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో నదులు అనుసంధానం చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నదులు అనుసంధానంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు సాగునీటిని అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గత వైసీపీ పరిపాలనలో 2 మంత్రులు పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంలో చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎత్తు మీద కానీ ఇట్లా ఆరోపణలు, అవాస్తవాలు వస్తూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది ప్రజల ద్వారా కూడా
ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఏదైతే చెప్పారో వాస్తవం అధ్యక్ష. ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో, మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని కానీ, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కానీ, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కానీ 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈరోజు. అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలపై చర్చ వాడివేడిగా జరుగుతుంది. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపులపై వైసీపీ సభ్యుల ఆరోపణలకు దీటుగా మంత్రులు నారా లోకేష్, సవిత సమాధానం చెప్పారు. సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని, అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేస్తుందో చర్చించేందుకు సిద్ధమేనా అంటూ మంత్రి సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితులను చెప్పి ఆ సభని డోర్ డెలివరీ చేశారా లేదా వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలని అన్నారు. వైసీపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. డిఎస్సిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు. తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ నియామకాలపై మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70% ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 8 నెలల్లోనే 1977 కోట్లు స్వయం ఉపాధి పథకాలపై అమలు చేశామన్నారు. 200 కోట్లతో 1,02,000 మందికి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బీసీల కోసం కార్పొరేషన్ల కింద సబ్సిడీపై రుణాలు అందిస్తామని, ఆదరణ పథకానికి 1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో బీసీ భవన్లు కట్టబోతున్నామని, బీసీ హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు చేయిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా. అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు
భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. ఏపీ శాసనమండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మంగళపూడి అనిత మాట్లాడుతూ గత వైసీపీ 5 సంవత్సరాల్లో దిశ యాప్ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని, దిశ చట్టం అంటూ చట్టబద్ధత లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి అంతా డిమాండ్ చేశారు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి డ్రగ్స్ నిరోధించడానికి, నిందితులపై ఉక్కు పాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని, ప్రత్యేకంగా ఒక ఈగిల్ వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. డీఐజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. దిశ యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. వరద కళ్యాణి వ్యాఖ్యలకు సమాధానంగా దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తామని హోంమంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ను ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి తెలియజేశారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గల్లా మాధవి గారు, రెడ్డప్ప మాధవి గారు, శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ని, డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోనూ కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అది ఉండటానికి నిజంగా ఒక 20 హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర 7 విలేజెస్లో అధ్యక్ష 375 అంటే మండలాల్లో 7 మండలాల్లో 375 విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ని గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష. గ్రేడ్ల పట్ల విద్యార్థులకు మక్కువ ఎక్కువ అయ్యే విధంగా తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపాలిటీలో నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న వివిధ క్రీడా పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో జరగనున్న పోటీలకు మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బ్యాడ్మింటన్, టెన్నిస్, వ్యాసరచన, తాడు లాగాడు, లెమన్ స్పూన్, రన్నింగ్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు.
ఎన్జిఓస్ తరపున ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళామూర్తులందరికీ ఇక్కడ స్పోర్ట్స్లో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ గేమ్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ వాతావరణం ఇక్కడున్న వాళ్ళ ముఖాల్లో ఉన్న సంతోషం చూస్తే మహిళా చైతన్యం ఎంత ఉందో ఒకసారి అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మహిళలు మగవారితో మేము సైతం అంటూ అన్ని దానిలలో రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనిషి జీవితంలో మానసికంగా దృఢంగా ఉండాలంటే ఫస్ట్ శారీరకంగా వాళ్ళ బాడీ బిల్డ్ కావాలి. ఇప్పుడు 365 రోజుల్లో వాళ్ళ యొక్క ఉద్యోగాలలో ఎంత కష్టాల్లో ఉన్నా వాళ్ళ ప్రెషర్స్ని తట్టుకొని కూడా ఈరోజు వాళ్ళు మగవాళ్ళతో సైతం ఒక ఉద్యోగ కేంద్రాల్లో పనిచేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళ ఫిట్నెస్ కావాలి. ఈరోజు దాని మీద అవగాహన కల్పిస్తూ ఎన్జిఓ సంఘం ప్రతినిధులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అలాగే మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ ఎంత అవసరమో ఒకసారి మొన్న మా స్పోర్ట్స్ పాలసీలోనే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో క్రీడా కోటాను 2% నుంచి 3% పెంచి ముఖ్యంగా క్రీడల పట్ల ఆయనకుండే అభిరుచిని అలాగే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని మరొకసారి చాటారు. తప్పకుండా మన పిల్లలైతే మనమైతేనే ఖచ్చితంగా స్పోర్ట్స్లో రాణించాలా. తప్పకుండా వాళ్ళు పనిచేసేదానికి కానీ రేపు ఉద్యోగ అవకాశాల్లో కూడా తప్పకుండా ఈ రాష్ట్రం తరపున ప్రోత్సాహకాలు ఉంటాయని తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి మహిళామణులందరికీ మహిళా దినోత్సవం ముందస్తు శుభాకాంక్షలు. మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని ఆయన అన్నారు. మంగళవారం విజయవాడలోని లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో రీసోర్స్ పర్సన్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, మోడల్ మేకర్ ట్రైనర్లు తదితరులకు ప్రకృతి వ్యవసాయం ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతల్లో ఉన్న అపోహలను తొలగించి ఆరోగ్యకర ఉత్పత్తులతో మొత్తం సమాజానికే మేలు కలిగించే సాగు విధానాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తాను సేంద్రియ వ్యవసాయంలో PhD చేయడం జరిగిందని, రసాయన పురుగు మందులు, ఎరువులు నెమ్మదిగా మనిషి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, సాగులో సేంద్రియ ఎరువులు, జీవ ఉత్ప్రేరకాలు, కషాయాలు, ద్రావణాలు తదితరాల వినియోగం వల్ల ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు చేతికందుతాయని కలెక్టర్ వివరించారు. నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి ప్రత్యేకంగా తెలియాల్సింది లేదు. నాకు తెలుసు దీని గురించి. PhD కూడా నేచురల్ ఫార్మింగ్ చేశాను IRM క్యాంపస్ నుంచి, ఆర్గానిక్ ఫార్మింగ్ మెయిన్లీ. విజయ్ కుమార్ సార్ నేను అక్కడ POITD ఉన్నప్పుడే అక్కడికి వచ్చారు. అక్కడ కొండవారెడ్డి విలేజ్ ఫస్ట్ ఆర్గానిక్ విలేజ్ చేశాము. అక్కడ నేను ఉన్నాను ఆ రోజు. ప్రాబ్లమ్ ఈజ్ అదే, కొన్ని అపోహాలు ఫీల్డ్లో ఇంకా ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీకి పని చేస్తుందా, ఇంకా గ్రోయింగ్ డిమాండ్ ఉన్నప్పుడు వరల్డ్ ఈజ్ రన్నింగ్ విత్ AI క్యాన్ బి పాసిబుల్ అంటే అది పాసిబుల్ అని ఆంధ్రలో చూపించడం జరిగింది. సో థ్యాంక్స్ టు విజయ్ కుమార్ సార్ అండ్ ది కంటిన్యూస్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్. సో ఈ విషయంలో ఫీల్డ్కి తీసుకెళ్లే దాంట్లో ఇప్పుడు సార్ కన్విన్స్ అయ్యారు, గవర్నమెంట్ కన్విన్స్ అయ్యింది. బట్ పీపుల్ కన్విన్స్ అయ్యారని చెప్తే ఇంకా చాలా వరకు లేదు. ఎందుకంటే అదే చెప్తారు కదా, సత్యం చెప్పులేసుకొని బయలుదేరేటప్పటికి అబద్ధం మొత్తం ప్రపంచం చూసుకుని వచ్చేసి ఉంటుంది. సో కన్నడలో సామెత ఎలా ఉంది, తెలుగులో ఎలా ఉందో ఒకసారి చెప్పాలా? ఓకే, సో మంచిది ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆల్రెడీ చెడ్డ ఒకసారి మొత్తం రౌండ్ కొట్టేసి అందరికీ చెప్పేసి ఇది చెట్టు చెప్పడం వచ్చేసి ఉంటుంది. సిమిలర్లీ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మంచిది. ఓకే, సో అది సత్యం. ఓకే, సో కాబట్టి అది వెలుగుకి రావడం కొంచెం టైం తీసుకుంటుంది. దానికి ప్రతిష్టంగా ఎంత టైం తీసుకున్నా, ఎంత ఇబ్బంది లేనా, సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది కంటిన్యూ చేయాలని ఆల్మోస్ట్ డికేడ్గా విజయ్ కుమార్ సార్ దాన్ని వెంటపడము, దానికి అంత కృషి చేసి, అంటే ఇక్కడ మెయిన్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చెప్తారు కదా, ఓన్లీ కలర్తోనో లేదా వెయిట్తోనో బరువుతోనో చెప్పలేము. అది ఆర్గానిక్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉండాలి. దానికి స్టాటిస్టికల్ ఎంపెరికల్ డేటాతో మనం చెప్తేనే ఒక సైంటిస్ట్ని కానీ లేదా పబ్లిక్ని కానీ ఎడ్యుకేటెడ్ కానీ మనం కన్విన్స్ చేయగలం. అటువంటి ఎంపెరికల్ డేటా లేనప్పుడు విజయ్ కుమార్ సార్ ఎక్స్పెరిమెంట్ చేసి మీ ద్వారా ప్రతి విలేజ్ వచ్చేసి మనం కెమికల్ ఫర్టిలైజర్ వేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్ ఏంటి కాంపోస్ట్, దీంతోనే ఆన్ పార్ విత్ కెమికల్ ఫర్టిలైజర్ ఈల్డ్ తీయొచ్చు, దిగుబడి వస్తుంది అని ప్రూవ్ చేయగలిగారు. సో దాంతో కొంచెం దీనికి సపోర్ట్ దొరికింది. ఇది రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అది రికగ్నిషన్ వచ్చింది. అయినా స్టిల్ ఈ కన్జ్యూమరిజం మార్కెట్ ఏదైతే ఉందో, ఏదైతే మొత్తం కెమికల్ పోసేసి ఎక్కువ ఈల్డ్ తీసేసుకొని
ఏంటి ఇన్సెక్షన్ చంపేసి ఆదాయం చేసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కలేదు దొరకదు. నిరంతరం డిస్లిటింగ్ పనులు చేస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డిస్లిటింగ్ పనుల్లో ఎలాంటి జాప్యం వహించరాదని, అడ్డొచ్చిన ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. వర్షపు నీరు నిలవకుండా ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ వద్ద గల డాబాకోట్ల సెంటర్లో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డీసిల్టింగ్ పనులలో ఎటువంటి జాప్యం వహించరాదని, అడ్డొచ్చిన ఆక్రమణలను తొలగించాలని, పూర్తి స్థాయిలో డీసిల్టింగ్ పనులను పూర్తి చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటిస్తున్నప్పుడు పాత ఎస్టీపీను గమనించి దానిని పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, వెహికల్ డిపోట్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏస్పాదం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోక్సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి కృషి చిరస్థాయిగా నిలిపిందని వెల్లడి. వేర్లపాడ్ల మండలం గోకరాజుపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ లక్ష్మీష. మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని రీసర్వేపై అవగాహన కల్పిస్తూ రీసర్వే చేస్తున్నామని వెల్లడి. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ నెల జరగబోయే 2 ఐపీఎల్ మ్యాచ్లు వైజాగ్ కి గర్వకారణంగా నిలిచేలా నిర్వహిస్తున్నామన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కె శేషవినాథ్. ఇవి రోజు వార్త విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.